Hey everyone, welcome to my channel. Aditya here. Today we will continue our comprehensive Premiere Pro sessions. ఓకే, మనమైతే నెక్స్ట్ టాపిక్కి మూవ్ అవుదాం. ప్రీవియస్గా మనమైతే ఆడియో అడ్జస్ట్మెంట్స్ ఎలా చేయాలో చూసాం. ఇప్పుడు మనం ఆడియోలో ఉన్న నాయిస్ని ఎలా రిమూవ్ చేయాలో చూడబోతున్నాం. హౌ టు రిమూవ్ బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఫ్రమ్ యువర్ ఆడియోస్. సో ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక వీడియో విత్ ఆడియో ఉన్నా ఆర్ ఓన్లీ సింగిల్ ఆడియో ఫైల్ ఉన్నా సరే ఓకేనా. మనమైతే ఆ ఆడియో ఫైల్స్‌లో ఉన్న నాయిస్‌ని అయితే మనం రిమూవ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక అవుట్‌డోర్ షూట్ చేశారు. అవుట్‌డోరింగ్‌లో మీరు వాయిస్ రికార్డ్ చేయాల్సొచ్చింది. సో, దాంట్లో కొంచెం నాయిస్ యాడ్ అయింది. సో, ఆ నాయిస్‌ని ఎలా రిమూవ్ చేయాలి? సో, ప్రీమియర్ ప్రో యూజ్ చేసుకొని వాటిని ఎలా రిమూవ్ చేయాలో ఇప్పుడైతే మనం చూడబోతున్నాం. సో, ప్రీమియర్ ప్రోలో మనకైతే కపుల్ ఆఫ్ వేస్ ఉన్నాయి. వాటిని క్విక్‌గా రిమూవ్ చేయడానికి. సో, అది నేను నీకు చూపిస్తా. అండ్ బిఫోర్ దట్ నా దగ్గరైతే ఒక క్లిప్ ఉంది. ఈ క్లిప్ నేను నా మొబైల్‌లో రికార్డ్ చేసింది. దానికి కొంచెం బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ కూడా ఉంటది. సో, మీరొకసారి ఈ క్లిప్‌ని వినండి. Everyone, I'm recording this audio for the audio editing tutorial and to explore the essential sound panel by using Adobe Premiere Pro. సో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే గనక ఇది అంత క్లియర్‌గా అయితే లేదు. సో, వాయిస్ అనేది బానే ఉంది గానీ బ్యాక్‌గ్రౌండ్‌లో నాకైతే నాయిస్ ఉంది. సో, ఇప్పుడు ఆ నాయిస్‌ని నేనైతే రిమూవ్ చేయాలనుకుంటున్నాను. సో, దాన్ని రిమూవ్ చేయడానికి నేను మీకు చెప్పే ఫస్ట్ వే ఏంటంటే ఇది సింప్లర్ అండ్ క్విక్ వే మాట. దానికి మీరు ఇక్కడ విండోలోకి వెళ్ళి ఎసెన్షియల్ సౌండ్ ప్యానెల్‌ని ఓపెన్ చేయాలి. వన్స్ మీరు ఈ ఎసెన్షియల్ సౌండ్ ప్యానెల్‌ని ఓపెన్ చేసిన తర్వాత ఈ ఎసెన్షియల్ సౌండ్ ప్యానెల్‌లో మనం చాలా చేయొచ్చు. ఇన్ ఫ్యూచర్‌లో మీకైతే చాలా డీటెయిల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాం. బట్ మీకైతే క్విక్ వేలో ఈ వాయిస్ రిడక్షన్ ఎలా చేయాలి? ఈ నాయిస్ రిడక్షన్ ఎలా చేయాలన్నది మీకు చూపించబోతున్నా. దానికి మీరు చేయాల్సిందేంటంటే, మీ ఆడియోని సెలెక్ట్ చేసుకోండి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ ఎసెన్షియల్ సౌండ్ ప్యానెల్‌లో మీకిక్కడ డైలాగ్ అని ఉంటది. సో, ఈ డైలాగ్ మీద క్లిక్ చేయండి. డైలాగ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మీకైతే రెడ్యూస్ నాయిస్ అనే ఆప్షన్ ఉంది కదా! దాని మీద క్లిక్ చేయండి. సో, దీన్ని టిక్ చేయగానే మీకైతే ఇక్కడ 5% నాయిస్‌నైతే రెడ్యూస్ చేసాం. 5 పాయింట్స్. సో, ఇప్పుడు చూద్దాం మన ఆడియో ఎలా వినిపిస్తదో. సో, ప్లే చేస్తాను వినండి. Everyone, I'm recording this audio for the audio editing tutorial and to explore the essential sound panel. సో మీరు అబ్జర్వ్ చేసుకుంటే గనక ప్రీవియస్ దానికి దీనికి చాలా డిఫరెన్స్ ఉంది. సో ప్రీవియస్‌గా మనకి బ్యాక్‌గ్రౌండ్‌లో నాయిస్ అనేది ఉంది. ఇప్పుడు నాయిస్ అనేది రిమూవ్ అయింది. సో అగైన్ మీ క్లారిటీ కోసం నేను ఏం చేస్తున్నానంటే మళ్ళీ దీన్ని అన్‌టిక్ చేస్తున్నా. ఇప్పుడు ప్లే చేస్తా వినండి. I'm recording this audio for the audio editing tutorial and to explore the essential. ఓకే. సో ప్రీవియస్‌గా మనకైతే నాయిస్ ఉంది. దాన్ని రిమూవ్ చేయడానికి దీన్ని టిక్ చేయగానే ఆ నాయిస్ అనేది రిమూవ్ అయ్యి మన ఆడియో అనేది క్లియర్‌గా వినిపిస్తుంది. ఫర్ ది ఆడియో ఎడిటింగ్ ట్యుటోరియల్ అండ్ టు ఎక్స్‌ప్లోర్ ది ఓకే. అది వన్ ఆఫ్ ది వే. మీరిక్కడ మీ బేస్డ్ ఆన్ నాయిస్ మీకు నాయిస్ ఎక్కువగా ఉంటే గనక మీ ఈ వాల్యూని ఇంక్రీజ్ చేయొచ్చు అప్ టు 10 దాకా. ఆర్ దాన్ని ఇంకా తగ్గించుకోవచ్చు. ఓకే. సో, బేస్డ్ ఆన్ యువర్ క్లిప్ బట్టి మీరైతే ఈ వాల్యూని ఇంక్రీజ్ చేసుకోండి, డిక్రీజ్ చేసుకోండి. ఓకే. ఇది వన్ వే. సో, సెకండ్ వే చెప్పే ముందు నేనేం చేస్తానంటే ఈ ఆడియోని నేనైతే క్లియర్ చేసేస్తున్నాను. సో, బ్యాక్ టు నార్మల్. ఓకే. సో, ఇప్పుడు సెకండ్ టిప్ ఏంటంటే ఆర్ సెకండ్ వే ఏంటంటే సేమ్ ఎసెన్షియల్ సౌండే యూజ్ చేసుకుందాం. ప్రీవియస్‌గా ఇక్కడ మనం డైలాగ్ మీద క్లిక్ చేసాం. ఇన్‌స్టెడ్ ఆఫ్ దట్ ఇక్కడ పైన మనకి ప్రీసెట్ ఉంది కదా! ప్రీసెట్‌ని సెలెక్ట్ చేసుకొని ప్రీసెట్‌లో మన డైలాగ్‌ని సెలెక్ట్ చేసుకొని డైలాగ్‌లో క్లీనప్ నాయిసీ డైలాగ్ అనే ఆప్షన్ ఉంటది. క్లీనప్ నాయిసీ డైలాగ్ దీన్ని సెలెక్ట్ చేసుకుందాం. క్లీనప్ నాయిసీ డైలాగ్‌ని సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటే గనక ఈ క్లీనప్ నాయిసీ డైలాగ్ కూడా సేమ్ చేస్తుంది. ఏంటి? నాయిస్‌ని రెడ్యూస్ చేస్తుంది 3 పాయింట్స్‌కి. అండ్ ఆల్సో అది రంబుల్‌ని కూడా ఒక 3 పాయింట్స్ కింద రెడ్యూస్ చేసింది. ఓకే. సో, ఆటోమేటిక్‌గా డిటెక్ట్ చేసి ఇది ఆటోమేటిక్‌గా మనకైతే నాయిస్ రిడక్షన్ అనేది చేస్తదనమాట. అందుకనే ఈ క్లీనప్ నాయిసీ డైలాగ్ అనేది చాలా యూజ్‌ఫుల్ మనకి. యూజువల్లీ నేనైతే అదే వాడతాను. ఓకే. ఇప్పుడు ప్లే చేసి చూస్తా వినండి. Everyone, I'm recording this audio for the audio editing tutorial and to explore the essential sound panel by చూసారు కదా! మీ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ మొత్తం రిమూవ్ చేసేసింది. సో, ఇది ఇంకొక వే. ఓకే. దానికి దీనికి డిఫరెన్స్ ఏంటి? దానికి మనం మాన్యువల్‌గా యాడ్ చేయాలి. దీనికి జస్ట్ ఈ ప్రెసెట్‌ని సెలెక్ట్ చేసుకుంటే గనక ఆటోమేటిక్‌గా మీ నాయిస్ అనేది రెడ్యూస్ అవుద్ది. అండ్ ఆల్సో వన్ మోర్ థింగ్ మనం ఈ పర్టిక్యులర్ ఎసెన్షియల్ సౌండ్‌లో ఏమన్నా సెలెక్ట్ చేసుకొని దీనికి యాడ్ చేసినప్పుడు మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే గనక ఈ సౌండ్ రిలేటెడ్ ఎఫెక్ట్ కంట్రోల్ ప్యానెల్‌లో మీకు ఆడియో సెక్షన్‌లో
కొన్ని ఎఫెక్ట్స్ అయితే యాడ్ అవుతున్నాయి చూడండి. ఎఫ్ఎఫ్టి ఫిల్టర్ కావచ్చు, డిఎస్ఆర్ కావచ్చు, డి నాయిస్ కావచ్చు, ఇవన్నీ యాడ్ అవుతాయి. ఓకే, సో బిహైండ్ ది సీన్స్ ఎసెన్షియల్ సౌండ్ అనేది మనకి ఎఫెక్ట్స్ని మన ఆడియోకి యాడ్ చేస్తుంది. అలా యాడ్ చేయడం వల్ల మనకి ఏమవుతుందంటే నాయిస్ అనేది రెడ్యూస్ అవుద్ది. ఓకే, సో ఇది ఇంకొక వే. అండ్ ఫైనల్లీ థర్డ్ వే చెప్తాను మీకు. సో దానికన్నా ముందు దీన్ని క్లియర్ చేసేస్తున్నా, క్లియర్ ఆడియో టైప్. ఓకే, సో ఫైనల్లీ ద థర్డ్ వే టు రిమూవ్ ద బ్యాక్గ్రౌండ్ నాయిస్ ఫ్రమ్ ఏ ఆడియో క్లిప్. ఆడియో క్లిప్ నుంచి బ్యాక్గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేయడానికి థర్డ్ క్లిప్ ఏంటి, ఆ థర్డ్ వే ఏంటి? సో థర్డ్ వే ఏంటంటే మనం ఎఫర్ట్స్లో ఉంటామన్నమాట. సో థర్డ్ వే ఏంటి? థర్డ్ వే ఏంటంటే ఎఫెక్ట్స్లో ఉంటుంది. దానికోసం మీరు ఏం చేయాలంటే ఇక్కడ ఎఫెక్ట్స్ ప్యానల్లోకి రండి. ఎఫెక్ట్స్ ప్యానల్లోకి వచ్చిన తర్వాత మీకైతే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి. దాంట్లో ఆడియో ఎఫెక్ట్స్. ఆడియో ఎఫెక్ట్స్ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మనకి చాలా ఆప్షన్స్ అవైలబుల్ ఉన్నాయి. లైక్ యాంప్లిట్యూడ్ అండ్ కంప్రెషన్, డిలే అండ్ ఎకో, ఫిల్టర్ అండ్ ఈక్యూ, మాడ్యులేషన్, నాయిస్ రిడక్షన్ ఆర్ రెస్టోరేషన్, రీవెబ్, స్పెషల్, స్టీరియో ఇమాజినరీస్, టైమ్ అండ్ పిచ్, అలా చాలా ఆప్షన్స్ ఉన్నాయి. వాటిలో మనమైతే నాయిస్ రిడక్షన్ ఆర్ రెస్టోరేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి. నాయిస్ రిడక్షన్ ఆర్ రెస్టోరేషన్లో మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక మీకు మళ్ళీ వీటిలో చాలా ఆప్షన్స్ ఉన్నాయి. లైక్ డీ హమ్మర్, డీ నాయిస్, డీ రీవర్బ్ అండ్ ఆటోమేటిక్ క్లిక్ రిమూవర్. సో ఇవన్నీ ఉన్నాయి. సో ఇవి పక్కన పెట్టేస్తే కనుక మనం ఏం చేయాలనుకుంటున్నాం, మన ఆడియోలోంచి బ్యాక్గ్రౌండ్ నాయిస్ని తీసేయాలనుకుంటున్నాం. సో దానికోసం మనం ఏం చేయాలంటే వీ హ్యావ్ టు యూస్ దిస్ డీ నాయిస్. సో ఈ డీ నాయిస్ ఉంది కదా, ఈ డీ నాయిస్ని అయితే మనం యూస్ చేసుకోవాలి. దానికి ఇప్పుడు నేను ఏం చేస్తానంటే డీ నాయిస్ని సెలెక్ట్ చేసుకుని నా వీడియో మీదకి డ్రాగ్ చేస్తాను, ఆర్ ఆడియో మీదకి డ్రాగ్ చేస్తాను. డ్రాగ్ చేసిన తర్వాత మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇక్కడ ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్ కరస్పాండింగ్ టు డి ఆడియోకి కరస్పాండెంట్గా ఉన్న ఈ ఎఫెక్ట్స్ కంట్రోల్ ప్యానల్లో మీకు అయితే డీ నాయిస్ మళ్ళీ యాడ్ అయింది. ఓకే, సో నేనైతే దీన్ని ప్లే చేస్తాను చూడండి. వన్స్ ఎఫెక్ట్ యాడ్ అయిన తర్వాత ఇది ఎలా ఉందన్నది. Everyone, I'm recording this audio for the audio editing tutorial. సో ఇది డీనాయిస్ యాడ్ చేసిన తర్వాత. డీనాయిస్ యాడ్ చేయకముందు సో ఈ ఎఫెక్ట్స్ని ఆఫ్ చేసి చూద్దాం. Everyone, I'm recording this audio for the audio editing tutorial. సో మీరు విన్నారు కదా బ్యాక్గ్రౌండ్ నాయిస్. సో డీనాయిస్ ఏం చేసింది, ఆ బ్యాక్గ్రౌండ్ నాయిస్ని అయితే రిమూవ్ చేసింది. I'm recording this audio for the audio editing tutorial. సో ఇది థర్డ్ వే అన్నమాట. ఇలాగ మనం మన ఆడియో క్లిప్స్లో ఉన్న నాయిస్ని రిమూవ్ చేసుకోవచ్చు. అండ్ ఇన్ ఫ్యూచర్లో నేనైతే ఈ ఎఫెక్ట్స్ గురించి ఇంకా ఇన్ డీటెయిల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, అండ్ మీకు ఇంకోటి చూపించబోతున్నా, అది కస్టమ్ సెటప్. సో ఈ కస్టమ్ సెటప్స్ని ఒకసారి అబ్జర్వ్ చేయండి. సో ఈ కస్టమ్ సెటప్ పక్కన ఎడిట్ మీద నేను క్లిక్ చేస్తే కనుక మీకైతే ఈ పర్టికులర్ బాక్స్ ఓపెన్ అవుద్ది. ఈ పర్టికులర్ బాక్స్లో మనం ఏం చూడొచ్చు అంటే మనకి ఎంత నాయిస్ రిమూవ్ అవుతుంది, ఆర్ మన నాయిస్ ఎలా రిమూవ్ అవుద్ది, అసలు నాయిస్ని యాక్చువల్ వాల్యూని యాక్చువల్ వాయిస్ని ఎలా డిఫరెన్షియేట్ చేస్తుంది అన్నది ఇక్కడ మనం చూసుకోవచ్చు. ఓకే, సో డీనాయిస్ యాడ్ చేసిన తర్వాత ఇక్కడ పైన మనకి ప్రిసెట్స్ ఉంటాయి. సో బై డిఫాల్ట్ ప్రిసెట్ తీసుకుంటే కనుక బేస్డ్ ఆన్ అవర్ ఆడియో ప్రీమియర్ ప్రో ఏం చేస్తుందంటే నాయిస్ రిడక్షన్ చేస్తుంది. అలా కాకుండా ఈవెన్ మీరు దానికి సాటిస్ఫై అవ్వకపోతే కనుక మీకైతే డిఫరెంట్ ప్రిసెట్స్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీ ఆడియోలో చాలా నాయిస్ ఉంది, హెవీ నాయిస్ ఉంది, అప్పుడు దాన్ని రిడక్ట్ చేయడం కోసం మీరు యూస్ చేసుకోవాల్సింది హెవీ నాయిస్ రిడక్షన్. అలా కాదు, మీ వాయిస్ ఓవర్లో ఆర్ మీ ఆడియోలో నాయిస్ చాలా లైట్గా ఉంది, అలా ఉన్నప్పుడు మనం లైట్ నాయిస్ రిడక్షన్ యూస్ చేసుకోవాలి. సో ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్లో మనం తీసుకున్న ఆడియోలో లైట్ నాయిసే ఉంది, అంత హెవీ నాయిస్ అయితే లేదు. అండ్ ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక ఇక్కడ ఫ్రీక్వెన్సీస్ కూడా ఉన్నాయి. సో హెజ్లో ఉంటే ఫ్రీక్వెన్సీస్ మాట. ఈ ఫ్రీక్వెన్సీస్లో యూజువల్లీ 100 to 1K మధ్యలో ఉండేదే మనకి స్పీచ్లోకి వస్తుంది, రిమైనింగ్ స్పీచ్లోకి రాదు. ఓకే, సో బేస్డ్ ఆన్ దట్ ఏం చేస్తుందంటే ప్రీమియర్ ప్రో ఆ హెడ్స్లో ఉన్న నాయిసెస్ని గెస్ చేసి వాటిలో రిడక్షన్ చేస్తుందన్నమాట. అండ్ ఇక్కడ మీకు ప్రాసెసింగ్ ఫోకస్ ఉంది చూసారా. సో ఇది ఏం చేస్తుందంటే ఫైనల్ ఫోకస్ ఆన్ ఆల్ ఫ్రీక్వెన్సీస్. సో ఇది స్ట్రైట్ లైన్ ఉంచితే కనుక అన్ని ఫ్రీక్వెన్సీస్లో ఉన్న నాయిస్ని రిమూవ్ చేస్తుంది. ఇది ఫోకస్ ఆన్ లో ఫ్రీక్వెన్సీస్. సో మనం ఆడియో క్లిప్ మనం వింటాం కదా, సో నాయిస్ లో ఫ్రీక్వెన్సీలో ఉందా లేకపోతే హై ఫ్రీక్వెన్సీలో ఉందో మనకి తెలిస్తే కనుక ఈ ఆప్షన్స్ని బేస్డ్ ఆన్ దట్ మీరైతే సెలెక్ట్ చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ లో ఫ్రీక్వెన్సీ, మన ఎగ్జాంపుల్లో మనకు లో ఫ్రీక్వెన్సీలోనే ఉంది, నాయిస్ అంత పైకి రావట్లా, కింద బ్యాక్గ్రౌండ్లోనే వెళ్తుంది. అలా కాదు, కొన్ని కొన్నిసార్లు నాయిస్ ఏం చేస్తుంది అంటే డామినేట్ చేస్తుంది, అలాంటప్పుడు మీరు హై ఫ్రీక్వెన్సీ సెలెక్ట్ చేసుకోవచ్చు. ఓకే, సో హై ఫ్రీక్వెన్సీ, మిడ్ ఫ్రీక్వెన్సీ, అలాగే ఇది లో ఫ్రీక్వెన్సీస్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకోవచ్చు. సిన్స్ ఇక్కడ మనం లైట్ నాయిస్ రిడక్షన్లో ఉన్నాం కాబట్టి
మేజర్లీ ఇది ఏం చేస్తుందంటే లైట్ మీద ఫోకస్ చేస్తుంది. హెవీలోకి వెళ్తే కనుక మీరు అబ్జర్వ్ చేసుకుంటే అమౌంట్ 80% ఇంక్రీజ్ కూడా అయిపోయింది. బై డిఫాల్ట్ పెట్టేసి వీటిని మారుస్తూ ఉంటే మీకు ఈ పర్టికులర్ ప్రాసెసింగ్ అనేది ఫ్లో మారుతుందన్నమాట. అండ్ ఆల్సో మీరైతే ఈ అమౌంట్‌ని కూడా ఇంక్రీజ్ చేయొచ్చు. ఇది రిడక్షన్ అమౌంట్. మీరు 80% నాయిస్‌ని కూడా రిమూవ్ చేసేయొచ్చు. బట్ రిమూవ్ చేసేటప్పుడు మనం ఒకటి మైండ్‌లో పెట్టుకోవాల్సింది ఏంటంటే నాయిస్ రిడక్షన్ అంటే వెనకాల ఉన్న నాయిస్‌తో పాటు మనకు కొంచెం మన వాయిస్ కూడా రెడ్యూస్ అవుద్ది. ఓకే. కట్ అవుద్ది. అది కూడా మనం మైండ్‌లో పెట్టుకోవాలి. సో, ఎప్పుడన్నా సరే మనం ఏదన్నా రిమూవ్ చేసే ముందు అసలు ఏం రిమూవ్ అవుతుందో కూడా మనం అబ్జర్వ్ చేయాలి. ఓకే. సో, అది ఎలా చేయాలో కూడా ఇప్పుడు చెప్తాను మీకు. ఫస్ట్ దీన్ని ప్లే చేస్తున్నాను చూడండి. సో, ఇక్కడ నేను 50% అమౌంట్ ఇచ్చా అండ్ ప్రాసెసింగ్ డిఫాల్ట్‌లో పెట్టా. ఇక్కడ మన నాయిస్ ఏం రిమూవ్ అవుతుంది, అలాగే ఒరిజినల్ ఆడియో ఏం రిమైనింగ్ ఉంటుందో చూడొచ్చు. I am recording this audio for the audio editing tutorial and to explore the essential sound panel. సో, మీరు ఇక్కడ అబ్జర్వ్ చేసుకుంటే గనుక ఇక్కడ బిలోలో ఉన్నది మన నాయిస్ అండ్ అబోవ్‌లో ఉన్నది సౌండ్. సో, ఈ సౌండ్‌ని మనం రిమూవ్ చేస్తున్నాం. ఓకే. సో, రిమూవ్ చేయటం వల్ల మనకైతే ఆ నాయిస్ పోయి నీట్‌గా సౌండ్ అనేది వినిపిస్తుంది. ఓకే. అండ్ ఆల్సో మీరైతే ఇక్కడైతే మనకి ఓన్లీ ఏమొస్తుంది సౌండ్ వస్తుంది. బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ రిమూవ్ చేసి. లేదు అసలు నాకు రిమూవ్ చేసిన బ్యాక్‌గ్రౌండ్ నాయిస్ ఏంటి అని తెలుసుకోవాలంటే ఇక్కడ అవుట్‌పుట్ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసి ప్లే చేస్తే గనుక మీకు Everyone, I తెలుస్తుంది. am recording this audio for the audio editing tutorial and చూసారా? ఈ బ్యాక్‌గ్రౌండ్ నాయిస్‌ని అయితే మనం రిమూవ్ చేసేసాం. సో, to explore the essential sound. లుక్ ఆ బిట్‌ని మనం రిమూవ్ చేయడం వల్ల మన ఆడియో అనేది క్లియర్‌గా ఉంది. సో, దీన్ని రివర్ట్ చేస్తే ఇప్పుడు ఆడియోనే ప్లే అవుతది. Everyone, I am recording this audio అగైన్ దీన్ని టిక్ చేస్తే మనకేం ప్లే అవుద్ది? నాయిస్ audio ప్లే అవుద్ది. for the ఓకే. అలాగ మీరు ఏ నాయిస్ రిమూవ్ చేశారన్నది కూడా మీరు చూసుకొని చేసుకోవచ్చన్నమాట. ఓకే. సో, దట్ ఈస్ ద యూజ్ ఆఫ్ డీనాయిస్. సో, ఈ విధంగా ఈ 3 వేస్‌లో మీరైతే మీ నాయిస్ రిడక్షన్ చేసుకోవచ్చు. ఐ హోప్ మీకు అర్థమైందనుకుంటున్నాను. థాంక్స్.